రైట్ గా డీటెయిల్స్ చూస్తే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీకాకుళం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించున్నారు. ఈ సందర్భంగా ఎచ్చర్ల మండలం బుడగట్లపాలెంలో మత్స్యకారులకు చేయూత కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. సముద్రంలో వేటకు విరామ సమయంలో మత్స్యకార కుటుంబాలకు ఆర్థిక సాయం కింద 20,000 రూపాయల చొప్పున అందించనున్నారు. దీని ద్వారా 1,29,178 కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. ఇక ఈ మేరకు ప్రభుత్వం 258 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది. మధ్యాహ్నం 12:10 సీఎం చంద్రబాబు బుడగట్లపాలెంలోని అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. అనంతరం మత్స్యకారులతో ముచ్చటిస్తారు. ఆ తర్వాత 1:50 గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభకు చేరుకుని మత్స్యకారుల్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఎచ్చర్ల నియోజకవర్గంలోని 500 మంది కూటమి కార్యకర్తలతో సమావేశమవుతారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి గిరి అందిస్తారు. గిరి, చెప్పండి. శ్రీకాకుళం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. మత్స్యకార భృతి పంపిణీ చేయనున్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? బ్రహ్మణి, ఇప్పటికే అయితే అటు స్థానిక జిల్లా ఎస్పీ కలెక్టర్ కూడా పూర్తిగా కూడా ఆ ప్రాంతానంతా పర్యవేక్షించి అంతా కూడా సిద్ధం చేశారని తెలుస్తుంది. సుమారు ఒక 1,200 మంది పోలీసులు బందోబస్తులు అయితే కూడా ఏర్పాటు చేశారు. అయితే పూర్తిగా కూడా ఆ ప్రాంగణం అంతా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పూర్తిగా అయితే అతి తక్కువ మందితోనే అక్కడ సభను అయితే నిర్వహిస్తారని కూడా మనకు తెలుస్తుంది. సుమారు ఒక 8,000 మంది మాత్రమే వస్తారని కూడా మనకు తెలుస్తుంది. పూర్తిగా అక్కడ మత్స్యకారులకే ప్రాధాన్యత ఇస్తారని కూడా మనకు తెలుస్తుంది. ఈ రోజు ఏదైతే మనకి మత్స్యకారుల చేయూతనైతే కూటమి ప్రభుత్వం ప్రకటించిందో దాని నేపథ్యంలో సుమారు 250 రూపాయలకు గాను ఈ రోజు ఇక్కడ నుంచి కూడా ప్రారంభించడం జరుగుతుంది. అయితే ఇక్కడ మత్స్యకారులకి గత ప్రభుత్వంలో కూడా ఇక్కడ అన్యాయం జరిగింది, చెప్పింది కూడా ఏది చేయలేదు కాబట్టి కొంత మేర ఇక్కడ సమస్యలు ఏమున్నాయో కూడా ఆయన అయితే తెలుసుకోవడం కూడా జరుగుతుందని తెలుస్తుంది. సుదీర్ఘమైన అటు ఇచ్చాపురం నుంచి ఇక్కడ ఎచ్చర్ల నియోజకవర్గం కూడా సుదీర్ఘమైన సముద్ర తీరం గల శ్రీకాకుళం జిల్లా కాబట్టి ఇక్కడ మత్స్యకారులకు కూడాను పలు జట్టీలు ఏర్పాటు చేస్తామని చెప్పి గతంలో 2016లో కూడా అప్పటి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటున్నప్పుడు హామీలు అయితే ఇచ్చారు. అది క్రమేపీ కొంత అమలు జరిగి కొంత జరగలేని కారణంగా కూడాను ఈ రోజు దాని మీద కూడాను మత్స్యకారులను అడిగి తెలుసుకొని ఆ జట్టీలను కూడా సుమారు 5 నుంచి 6 జట్టీలను కూడా ఏర్పాటు చేసే ప్రయత్నం కూడా చేస్తారని కూడా మనకు తెలుస్తుంది. అయితే ఈ రోజు పూర్తిగా మత్స్యకారులకి ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి, అసలు ఏంటి ఈ 3 నెలల పాటు విధించిన ఈ యొక్క దీనికి కూడాను వారైతే ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు, అసలు ఏం జరుగుతుంది, మత్స్యకారులకి ఎటువంటి సమస్యలు ఉన్నాయో కూడా అడిగి తెలుసుకుంటారు. అయితే ఈ నేపథ్యంలో సాయంత్రం వరకు కూడా ఇక్కడే సీఎం ఉంటూ మత్స్యకారులతో పాటు బహిరంగ సభ కూడా ఇక్కడ ఏర్పాటు చేయనున్నారు. ఆ సభలో కూడా పలు అంశాలపైన అయితే మా చంద్రబాబు నాయుడు అయితే మాట్లాడే పరిస్థితి కూడా కనబడుతుంది. అయితే మనం వేచి చూడాలి మత్స్యకారులు ఎలా రెస్పాండ్ అవుతారు, ఆయనకి ఎటువంటి సమస్యలని ఆయన ముందుంచున్నారో చూడాలి. దాన్ని అయితే గిరి, చెప్పండి. కూటమి ప్రభుత్వం మత్స్యకార భృతి కింద 20,000 రూపాయల ఆర్థిక సాయాన్ని కుటుంబాలకు ఇవ్వడం చూసుకోవచ్చు. అంటే ప్రజల నుంచి ఏమంటున్నారు, ఏం వ్యక్తమవుతుంది? ప్రజలైతే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే కొంత ప్రతిపక్షాలు అది చాలట్లేదని విమర్శించినప్పుడు కూడా గతం కంటే ఇప్పుడు మాకు బాగానే ఉంది, గతంలో 10,000 రూపాయలు ఇచ్చారు, ఇప్పుడు 20,000 రూపాయలు ఇవ్వటం మాకు ఆనందమే అంటూ కూడా మనకి మత్స్యకారులు అయితే బహిరంగంగానే తెలియపరుస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో కూడాను మాకు మరికొంచెం పెంచితే బాగుండని కూడా కొంతమంది అయితే కూడా చెప్పడం జరుగుతుంది. రైట్ గిరి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. సత్యం, న్యాయం, ప్రజాస్వామ్యం వంటి అంశాలపై భారత్ సమ్మిట్లో చర్చించనున్నారు. సుమారు 100 దేశాలకు చెందిన ప్రభుత్వాధినేతలు, ఎంపీలు, జాతీయ పార్టీల నాయకులు, కార్పొరేట్ దిగ్గజాలు, థింకర్ ట్యాంకర్స్ మొత్తంగా 450 మంది ప్రతినిధులు హాజరవుతారని సమాచారం. ప్రపంచ పటంలో హైదరాబాద్ను నిలిపేందుకు ఈ సదస్సు ఉపయోగపడుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ సదస్సు ద్వారా తెలంగాణ అభివృద్ధిని, ప్రజలకు అందుతున్న సంక్షేమాన్ని ప్రపంచానికి తెలియజేయనున్నారు. ప్రపంచ దేశాల నుంచి వచ్చే ప్రతినిధులకు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న సానుకూలతను వివరిస్తారన్నారు. కశ్మీర్ను ఆర్థికంగా దెబ్బతీయాలని చేసిన ఉగ్రదాడిని ఖండిస్తున్నామన్నారు. భారతదేశంలో విభేదాలను పక్కన పెట్టి అందరూ ఏకం కావాల్సిన సమయమన్నారు. ఇక ఈ విషయంలో భారత ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. ఇంటెలిజెన్స్, సెక్యూరిటీ తప్పిదాలు ఉన్నమాట వాస్తవమన్నారు.
Telangana Prabhutwanga, as Telangana government, we are happy to host the Bharat Summit and showcase Telangana and Hyderabad city to the world. We are getting delegates from all over the world. Hyderabad city, the progress that Telangana is following, the social justice that we are following in Telangana state and Hyderabad, we think this is a very good event to promote Hyderabad, to promote Telangana. And definitely ఈ భారత్ సమ్మిట్ వల్ల హైదరాబాద్కి తెలంగాణకి ఒక పాజిటివ్ ఇమేజ్ వస్తుందని చెప్పి మేము భావిస్తున్నాం. ఒక ప్రత్యేక సెషన్లో తెలంగాణ ఇప్పుడున్న ప్రభుత్వం ఏమేమి చర్యలు తీసుకుంటున్నాం, ఏ విధంగా ముందుకు పోతున్నాం, ఏ విధంగా జస్టిస్ కోసం అనేక అంశాల్లో ఈ ప్రభుత్వం చర్యలు తీసుకునే విషయం కూడా మేము హైలైట్ చేయబోతున్నాం. అదేవిధంగా 100 దేశాల నుంచి 450 మంది డెలిగేట్స్ రావడం, ఇది హైదరాబాద్ నగరానికి ఇట్స్ ఎ గ్రేట్ ఒకేషన్, ఇట్స్ ఎ హిస్టారిక్ ఒకేషన్. ప్రపంచవ్యాప్తంగా ప్రోగ్రెసివ్ లెఫ్ట్ లిబరల్ పార్టీస్ గ్యాదర్ అయి అనేక అంశాల మీద చర్చించి ఒక రెజల్యూషన్ పాస్ చేయడం ఒక ఎత్తైతే, హైదరాబాద్ నగరాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని ప్రమోట్ చేయడానికి కూడా ఇది ఒక మంచి అవకాశం అని చెప్పి మాకు భావిస్తాం. తెలంగాణ ప్రభుత్వంగా, యాజ్ తెలంగాణ గవర్నమెంట్, వీఆర్ హ్యాపీ టు హోస్ట్ ది భారత్ సమ్మిట్ అండ్ షోకేస్ తెలంగాణ అండ్ హైదరాబాద్ సిటీ టు ద వరల్డ్. We are getting delegates from all over the world. Hyderabad city, the progress that Telangana is following, the social justice that we are following in Telangana state and Hyderabad, we think this is a very good event to promote Hyderabad, to promote Telangana. And definitely ఈ భారత్ సమ్మిట్ వల్ల హైదరాబాద్కి తెలంగాణకి ఒక పాజిటివ్ ఇమేజ్ వస్తుందని చెప్పి మేము భావిస్తున్నాం. ఒక ప్రత్యేక సెషన్లో తెలంగాణ ఇప్పుడున్న ప్రభుత్వం ఏమేమి చర్యలు తీసుకుంటున్నాం, ఏ విధంగా ముందుకు పోతున్నాం, ఏ విధంగా జస్టిస్ కోసం అనేక అంశాల్లో ఈ ప్రభుత్వం చర్యలు తీసుకునే విషయం కూడా మేము హైలైట్ చేయబోతున్నాం. అదేవిధంగా 100 దేశాల నుంచి ఇక సస్పెన్షన్ కు గురైన జిల్లా రవాణా శాఖ అధికారి గౌసు శాషాపై ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నాడని పలు సెక్షన్లపై కేసు నమోదు చేసినట్లు అవినీతి నిరోధక శాఖ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్న గౌసు శాషా ఇంటికి ఖమ్మం ఏసీబీ డీఎస్పీ రమేష్ తన బృందంతో చేరుకుని విస్తృత సోదాలు నిర్వహించారు. ఇదే సమయంలో రాష్ట్రంలోని వివిధ ప్రదేశాల్లో ఉంటున్న గౌసు శాషా బంధువుల ఇళ్లలో ఏకకాలంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు బృందాలుగా విడిపోయి విస్తృతంగా సోదాలు చేశారు. ఈ సోదాల్లో 3,51,61,759 రూపాయల విలువ గల వాహనాలు, వ్యవసాయ భూములు, నివాస స్థలాలు, భవనాలకు సంబంధించిన పలు పత్రాలను స్వాధీనం చేసుకుని విచారణ కొనసాగించారు. బహిరంగ మార్కెట్లో ఈ ఆస్తుల విలువ ఇంకా అధికంగా ఉంటుందని తెలిపారు. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.